హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వాతిస్ ఫుడ్ వెంచర్. ఈరోజు మన వీడియోలో మనం ఒక సింపుల్ యోగర్ట్ కేక్ చేస్తున్నాం. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకునే కేక్ అనమాట ఇది. సో దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఏదైనా ఒక మెజరింగ్ కప్ తీసుకోండి. దాంట్లో 1/4 కప్ షుగర్ వేస్తాం. ఈ 1/4 కప్ షుగర్లో మనం ఒక 3/4 కప్ కర్డ్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్ టెక్స్చర్ రావాలి మనకి. విస్కర్ తీసుకొని చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా మనం విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 teaspoon బేకింగ్ సోడా వేస్తున్నాం. తర్వాత 1.5 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఆప్షనల్, కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు. త్రీ ఎగ్స్ వేసుకుంటాం. 3 eggs పడుతుందండి. తర్వాత 1 teaspoon వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటాం. 1/4 కప్ అండి, 1.5 కప్పు మైదా వేసుకుంటాం. ఇలా మనం ప్రాపర్గా రిసీవ్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్స్లో 1/2 కప్ వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఒక బటర్ పేపర్ వేసుకోండి. కేక్ టిన్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేసి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees దగ్గర 1 hour 15 minutes మనం బేక్ చేయాలి. 1 hour తర్వాత మనం బేక్ చేసిన కేక్ ఇలా వచ్చిందండి. ఇది యూజువల్గా కొంచెం ఇలా డార్క్ కలర్లోనే వస్తుంది. సో కుక్ అయినట్టు కాదు, పర్ఫెక్ట్గా మనం ఏదైనా ఒక 4 course క్యూర్ పెట్టినప్పుడు బయటకు నీట్గా వస్తే కుక్ అయినట్టు. సో దీని మీద మీకు ఇష్టమైతే దాన్ని చాక్లెట్ గనాష్ యాడ్ చేసుకోవచ్చు. మన యమ్మీ యోగర్ట్ కేక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాతిస్ ఫుడ్ వెంచర్స్. అండ్ గైస్ ఎంత ఫ్లఫీ అండ్ ఎమ్మీగా ఉందో.